ఆదివారం జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో ఇబ్బందులు పడ్డ సామాన్య టీడీపీ కార్యకర్తలకు న్యాయం జరగాలని స్పష్టం చేశారు. నాయకులు ఎవరున్నా క్షేత్రస్థాయి సామాన్య కార్యకర్తలు కష్టపడి పోరాడితే రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలిచేది అని వేదికపై ఉన్న ఎమ్మెల్యే ఇంటూరికి గుర్తు చేశారు. పార్టీలో చేరిన వైసీపీ వారితో పాటు అసలైన కార్యకర్తలకు న్యాయం జరగాలన్నారు. నీకన్నా వయసులో పెద్ద నీకన్నా సీనియర్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా మీకు దయచేసి మీరే అర్థం తీసుకోకుండా స్ట్రైట్ నేను ఎప్పుడు మాట్లాడి చాలా స్ట్రైట్ మాట్లాడాను. నేను నా మనసులో దాన్ని మీరు ఖచ్చితంగా చేయాలా, ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాలా. ఎవరికైతే వైఎస్ఆర్సీపీ టైంలో అన్యాయం జరిగిందో ఎవరైతే కష్టాలు కావాలయ్యానో వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి. తప్పుడు మీ మీద ఉన్నది, మా మీద కాదు, మనందరూ మీద ఉన్నది. కానీ ఎమ్మెల్యే మీరు గుంటూరు బాధ్యత తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నారంటే ఆనాడు వైఎస్ఆర్ టైంలో నా మీద మా మిస్సెస్ మీద ఇంకా గుంటూరులో ఉన్న లేడీస్ మీద ఈ కందులో 100 మీద కేసులు 5 కేసులు ఇంకా మా మీద 5 కేసులు ఉన్నాయి. నేను అడిగా పోలీసు వాళ్ళు అయ్యా మీరు తీసేస్తే తీసేయండి, లేకపోతే ఓటు కట్టంటే కారణాలు ఏమో ఎవరికి తెలియదు. ఎలాగా ఇది ఒక చిన్నది నారాయణ వాడికైతే పర్లేదు, కానీ ఒక స్మాల్ అక్కడ స్థాయి కార్యకర్త వాళ్ళ రేపు ఎవరైనా పాస్పోర్ట్ కావాలని పోతే ఈ కేసు అర్థం, విదేశాలు పోతే డబ్బు ఖర్చు ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఒక అలాగే మీ దగ్గరికి ఎంతో మంది కార్యకర్తలు తీసుకుంటారండి, ఎంతో మంది కార్యకర్తలు వస్తారు. ఎవరెవరినో ఎవరు చేస్తుంటారు, ఇతర క్యాండిడేట్స్ మనం సపోర్ట్ చేస్తుంటారు. కానీ వీళ్ళందరూ మనకి తెలుగుదేశానికి ఓట్లు వేసారు లేదని చెప్పి మనం చాలా విశాలతో వైఎస్ఆర్ సిపిలో ఉన్నవాళ్ళందరూ కూడా మన పార్టీలో తీసుకొచ్చి వాళ్ళు సహాయం అక్కడ మన పార్టీ ఇంకో క్యాండిడేట్ సపోర్ట్ చేసే పద్ధతి మీద వాళ్ళ దూరం పెట్టడం కలిసి కాదు. దయచేసి నాయకులను ఆలోచించి చేయాలా. నేను ముఖ్యంగా నేను చెప్పేది అక్కడ స్థాయి కార్యక్రమంలో వాళ్ళు చూసే పొలం కావచ్చు, 3 ఇళ్ళ కావచ్చు, ఇలాంటి ఒక లాస్ట్ స్టేజ్లో ఓటు వాళ్ళ వేయాలా. ఏ శివరామో ఇలాంటి పెద్దలందరూ ఓటు వేస్తే కావాలి. కార్యకర్తలందరూ సరిగా కష్టపడి పనిచేయాలా, పార్టీని గెలిపించుకోవాలా. మరలా 29, 34, 47 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఇవాళ బాగా కోరుకుంటున్నా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వస్తుందని తెలియజేసుకుంటూ ఇది వేరే విధమైన ఆలోచనలు పెట్టుకోకుండా దయచేసి సరైన పద్ధతిలో ముందుకు పోయి అందరికీ సహకరించాలని కోరుతూ మేమందరూ కూడా మీకు సహకరిస్తామని అన్నవాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.